హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నానండి. ఈరోజు ఏంటి ఇలా వచ్చానని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో. దీనికి ఒక రీజన్ ఉంది, అది మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది ఏంటి అంటే, నాకు చాలా రోజుల క్రితం అండి చాలామంది లేడీస్ అయితే నాకు మెసేజ్ చేశారు. అప్పుడు నా వీడియోస్ బాగా రన్ అవుతుండే, అప్పుడైతే చాలా రీచ్ వచ్చింది. అప్పుడు చాలామంది నాకు మెసేజ్ చేశారు, మీ హెయిర్కి ఏం యూజ్ చేస్తున్నారో అక్క, కొంచెం బాగుంది మీ హెయిర్ అని చెప్పేసి నన్ను అయితే అడగడం జరిగిందండి. కాకపోతే అప్పుడు ఎగ్జామ్స్ కొంచెం నాకు బిజీ ఉండే, అందుకని చెప్పేసి నేను అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడైతే మీతో టిప్ అయితే షేర్ చేసుకుంటాను. ఇది కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. దీనికి రిజల్ట్ అయితే ఉంటుందండి. నాకు అంటే చిన్నప్పటి నుంచి నాకు ఎక్కువగానే ఉండేది జుట్టు, ఈ మధ్యలో ఇంకా చాలా లాస్ అయిపోయింది. ఇంకా అయినా కూడా ఇంకా చదవడం ఇదంతా ఉండేసరికి నాకు కొంచెం టెన్షన్స్ అన్నీ పెరిగిపోయేసరికి కొంచెం అయితే ఊడిపోయిందండి. ఇప్పటివరకు అయితే ఇంతవరకు అయితే మిగిలింది జుట్టు. దీన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నానో మీతో అయితే షేర్ చేస్తాను. అంత పెద్దగా అయితే ఏమి ఉండదు టిప్పు. చూద్దాం మీకు యూస్ఫుల్ అవుతుందో లేదో అంటే చూద్దాము. నేనైతే ఇప్పుడు బ్యాక్ కెమెరా ఆన్ చేసి మీకు నేను ఏం యూజ్ చేస్తున్నాను నా హెయిర్కి, అండ్ అలాగే నేను ఎన్ని రోజులకు ఒకసారి హెడ్ బాత్ అనేది చేస్తానో ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకు కొంచెం అయితే యూస్ఫుల్గానే ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది స్టడీ వ్లాగ్ అయితే కాదండి. ముఖ్యంగా ఎవరైతే స్టడీ వ్లాగ్ అని చెప్పేసి వచ్చి చూద్దాం అనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ నా హెయిర్ కేర్ రొటీన్కి అయితే మీతో షేర్ చేద్దామని చెప్పేసి నాకైతే టైం కుదిరింది, అందుకని చెప్పేసి మీతో అయితే షేర్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఎక్కువ శాతం అయితే ఈ హెయిర్ కేర్ ఓన్లీ ఉమెన్స్కే కాదండి, మెన్స్కి కూడా పనికొస్తుంది. మెన్స్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగా ఉపయోగపడుతుంది. చూద్దాం, ట్రై చేసి చూద్దాం. ఇప్పుడు బ్యాక్ కెమెరా ఆన్ చేసి మీకు నేను ఏమేమి యూజ్ చేస్తాను అండ్ అలాగే నా ఆయిల్ అప్లై చేస్తాను మీతో షేర్ చేస్తాను. ఓకే, చూసేద్దాం. ఇంకా ఇదైతే నేను డైలీ యూజ్ చేసేది. దీంట్లో నేను ఆయిల్ అనేది వేసుకొని నేను అప్లై చేసుకుంటూ ఉంటాను. డైలీ అంటే డైలీ ఏమి అప్లై చేయనండి, నేను ఒక వీక్లీ వన్సే నేను హెడ్ బాత్ అనేది చేయడం జరుగుతుంది. వీక్లీ వన్స్ మాత్రమే. అంత ఇరిటేటింగ్గా ఉంటే వీక్లీ ట్వైస్ మాత్రమే చేస్తాను. ఆ టైంలో నేనైతే దీంట్లో అయితే పోసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తాను. చూద్దాం, ఇది కొంచెం మిగిలిపోయింది, అప్పుడు పెట్టుకోగా మిగిలిపోయిందండి. ఫస్ట్ అయితే ఒక చిన్న కటోర లాంటిది అయితే తీసుకుందాము. తీసుకున్న తర్వాత నేను యూజ్ చేసేది ఏం లేదండి, రెగ్యులర్గా అందరూ యూజ్ చేసేదే. చూడండి, పారాషూటే వాడతాను నేను. ఇదైతే దాంట్లో పోసేసుకుందాం. ఫస్ట్ నా హెయిర్కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టుకుంటాను. వీక్లీ వన్స్ మాత్రమే అప్లై చేసుకుంటానండి. ఎక్కువ అంటే డైలీ అప్లై చేయడం ఇలా ఏమి ఉండదు. వీక్లీ వన్స్ మాత్రమే పెడతాను. ఇది మీకు యూస్ఫుల్గానే ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. చూడండి, నేను విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ అయితే యూజ్ చేస్తానండి. ఇది ఈ మధ్యలో యూజ్ చేస్తున్నాను, అంత ముందుకు యూజ్ చేయకపోయేదాన్ని. నాకు జెన్యున్గానే బాగానే ఉండేది హెయిర్. ఈ మధ్యలో హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి ఒక 6 months నుంచి నేనైతే ఇది యూజ్ చేయడం జరుగుతుందండి. ఇది మెన్స్కి ఉమెన్స్కి ఇద్దరికి యూజ్ అవుతుంది. చూద్దాం నేను ఎలా చేస్తాను. ఇలా క్యాప్సిల్స్ లాగా తీసుకోవాలండి. అదైతే నేను ఇప్పేసాను క్యాప్సిల్స్. నాకైతే ఒక 3 క్యాప్సిల్స్ వరకు పడతాయి. 3 క్యాప్సిల్స్ వరకు నేనైతే ఓపెన్ చేస్తాను. చూడండి, 3 క్యాప్సిల్స్ అయితే ఓపెన్ చేశాను నేను. ఇవైతే ఇందులో యాడ్ చేసుకుందాము. చూద్దాం. లేదండి, ఇలా కట్ చేసి ఇందులో పోసేసుకోవాలి. ఈ క్యాప్సిల్స్ మళ్ళీ ఇందులో వేయకూడదండి. కొంతమంది ఆయిల్స్ అంటే ఇలా పిండిన తర్వాత కూడా ఈ క్యాప్సిల్స్ అనేవి ఇందులో వేస్తూ ఉంటారు, వేయొద్దండి. గుర్తుపెట్టుకోండి, వీక్లీ వన్స్ మాత్రమే నేను యూజ్ చేస్తానండి, ఎక్కువగా యూజ్ చేయను. అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఏం ప్రాసెస్ చేస్తానో మీతో షేర్ చేస్తాను. ఒక బౌల్ తీసుకొని ఆ గిన్నెలోకి అయితే కొంచెం వాటర్ అయితే ఫిల్ చేసుకుందాం. వాటర్ ఫిల్ చేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని దానిపైన పెట్టుకోవాలండి. కొంచెం నార్మల్ హీట్ ఎక్కేంత వరకు ఉంచండి. వాటర్ అయితే వామ్గా ఉండాలండి. ఉన్న తర్వాత మనమైతే దాంట్లో ఈ ఆయిల్ పోసుకున్న ఈ బౌల్ ఉంది కదా, ఇది దాంట్లో అయితే పెట్టుకోవాలి. ఇది కూడా మనకి వామ్గానే అంటే నార్మల్గా ఇలా పట్టుకొని అంటించుకునే విధంగానే ఉండాలి. మరీ హీట్ చేసుకోకూడదు, ఎందుకంటే హీట్ ఎక్కువ అవుతే
మళ్ళీ చల్లారేంత వరకు స్కాల్ప్కి అయితే అప్లై చేసుకోవాలి. అప్పటి వరకు అయితే అప్లై చేసుకోకూడదు, ఎందుకంటే చాలా అంటే హీట్ అనేది మనకి స్కాల్ప్కి ఎక్కువ హీట్ అనేది అబ్జర్వ్ చేసుకోకూడదు. కాబట్టి ఫస్ట్ అయితే ఇవి నార్మల్గా హీట్ అయ్యేంత వరకు చూసుకోండి. అవి హీట్ అయిన తర్వాత మనం దీన్ని అయితే దాంట్లో పెట్టేసుకుందాం. వాటర్ అయితే హీట్ ఎక్కాయండి, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసేసుకొని మనము ఇవి ఆయిల్ అయితే దీంట్లో పెట్టేసుకుందాం. ఇది కొంచెం వేడయ్యేంత వరకు ఆయిల్ అనేది హీట్ ఎక్కేంత వరకు పెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే డైరెక్ట్గా మనకి స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఇది పెట్టేసుకుంటూ ఉంటారు. ఇది పెట్టేసుకొని ఆయిల్ అనేది హీట్ చేస్తూ ఉంటారు. అలా చేసుకోకూడదండి. అలా చేసుకుంటే ఏంటంటే మనం దాంట్లో వేసిన ట్యాబ్లెట్స్ కానీ ఈ ఆయిల్కి కానీ మళ్ళీ ఏదో కెమికల్ ప్రాసెస్ అనేది మనకి జరుగుతుంది. అది అంత మంచిది కాదు. అందుకని చెప్పేసి మనమైతే ఇట్లా మనం వాటర్ హీట్ చేసుకుని అందులో పెట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. మంచిగా మైల్డ్గా అయితే ఆయిల్ అయితే హీట్ ఎక్కడం అయితే జరుగుతుందండి. హీట్ అయితే అయిపోయిందండి, సరిపోతుంది. ఇంత తీసుకుందాం. ఇంకా అప్లై చేసేసుకున్నాను. చూపిస్తాను ఎలా అప్లై చేస్తానో కూడా మీతో షేర్ చేస్తానండి. నా హెయిర్ అయితే చాలా చిక్కు అయితే ఎక్కువ అవుతుందండి. అందుకని చెప్పేసి నేను ఈ దువ్వెనైతే ఇలా ఉండేదైతే యూస్ చేస్తానండి. కొంచెం వెడల్పుగా ఉండేదైతే నాకు కొంచెం చిక్కు అనేది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకి కోంబ్ అనేది కూడా చాలా అంటే కీ రోల్ అనేది ప్లే చేస్తుందండి మనకి హెయిర్లో కూడా. అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కొంచెం వెడల్పుగా ఇలా దువ్వెన పనులు అనేది కొంచెం వెడల్పుగా ఉన్నవైతే బాగుంటుంది. లేదంటే హెయిర్ ఎక్కువగా మనకి ఊడడం అయితే జరుగుతుంది. ఇలా చిక్కు తీసుకునే ప్రాసెస్లో ఊడిపోతుంది. అందుకని చెప్పేసి మీరు ఎవరికైనా సరే ఒత్తుగా జుట్టు ఉంటే కనుక మనకి ఇలాంటి కోంబ్ అనేది తీసుకోండి. ఇది తీసుకొని యూజ్ చేయండి. నార్మల్గా సన్నగా ఉంటే చూడండి, దాన్ని అస్సలు యూజ్ చేయండి. ఎందుకంటే హెయిర్ అనేది చాలా చాలా లాస్ అయిపోతుంది. చూడండి, స్ప్లిట్ ఎండ్స్ కూడా ఎక్కువ రూట్స్ నుంచి బాగా అప్లై చేసుకుందాము. చూడండి, ఆయిల్ అయితే కొంచెం ఇది టాబ్లెట్స్ వేసిన తర్వాత కొంచెం చిక్కగా అవుతుందండి. ఇది చాలామందికి తెలిసిన టిప్పే అనుకుంటా, కాకపోతే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. నేను ఏం యూస్ చేస్తున్నా అది మాత్రం మీతో షేర్ చేస్తున్నానండి. చూడండి, ఇలా అయితే అప్లై చేసుకోవాలి. రూట్స్కి అయితే బాగా అప్లై చేసుకోవాలి. చాలామంది ఇట్లా పత్తి దూది అవన్నీ పెట్టి అప్లై చేస్తూ ఉంటారు. అలా ఏం అవసరం లేదండి, వేళ్ళతో కూడా బాగా అప్లై చేసుకోవచ్చు. హీట్గా ఉన్నప్పుడే అప్లై చేస్తే స్కాల్ప్ అనేది మంచిగా పడుతుంది. బాగా మనం ఇట్లా మసాజ్ అనేది చేసుకుంటే బాగుంటుంది. ఏదో పెట్టినాం అయిపోయింది అని కాకుండా కొంచెం మసాజ్ అనేది చేయాలండి జుట్టుకి. అప్పుడప్పుడు చేస్తేనే కొంచెం హెయిర్కి కూడా మనకి ఎక్సర్సైజ్ చేయించినట్టు ఉంటుంది. ప్రాసెస్ అయితే ఎండింగ్కి అయితే వచ్చిందండి. కొంచెం సేపు ఆగిన తర్వాత ఒక 10 to 20 minutes వరకు అట్లా ఆగిన తర్వాతనే మనమైతే కోంబ్ అనేది చేసుకోవాలి. అప్పటి వరకు చేసుకోకూడదు. నేనైతే మడిచి అయితే పైకి పెట్టేస్తాను. చూద్దాం ఎలా చేస్తాను. ఇదైతే పైకి పెట్టేస్తాను. చూడండి, మలుచుకొని ఇలా ఒక 20 minutes అయితే ఉంచుకున్న తర్వాత మళ్ళీ కోంబింగ్ అయితే చేసుకోవాలి. ఇదే అండి నా హెయిర్ కేర్ రొటీన్ అయితే ఇదే. ఇంకా స్పెషల్గా నేనైతే ఏం యూస్ చేయను. స్టార్టింగ్ నుంచి నా హెయిర్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండేది. ఇప్పుడు కొంచెం ఊడిపోయింది చూడండి, ఇక్కడ కొంచెం ఊడుతూ ఉంది. ఇంకా కొంచెం కేర్ తీసుకోవాలని చెప్పేసి ఇక ఒక 6 months నుంచి అయితే ఈ విటమిన్ ఈ ట్యాబ్లెట్ అయితే యూజ్ చేయడం వల్ల కొంచెం నాకైతే బెటర్గానే ఉంది. మీకు కూడా బెటర్గా ఉండొచ్చు, మీకు కూడా వర్కౌట్ అవ్వచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక 2 months అట్లా ట్రై చేయండి. మీకు రిజల్ట్ అనేది ఉంటే మీరు కంటిన్యూ చేసుకోండి, లేదు అంటే క్విట్ చేయొచ్చండి. ఇది నాకైతే వర్కౌట్ అయింది. అందరికీ వర్కౌట్ అవుతుందా అంటే వర్కౌట్ అవుతుంది కదా. అయితే కోబ్ అయితే చేసేసాను, అల్లుకున్నాను. మీరు ఆయిల్ పెట్టిన తర్వాత మాత్రం అస్సలు లీవ్ చేయొద్దండి. ఇలా ఎడ్జ్ వరకు
అల్లుకొని పెట్టుకుంటేనే మనకి గ్రోత్ అనేది ఉంటుంది. లేదు మాత్రం వదిలేస్తాము, లీవ్ చేస్తాము అంటే మాత్రం అస్సలు కుదరదు. ఇలా చేసుకుంటేనే కొంచెం బాగా గ్రోత్ అనేది ఉంటుందండి. ఇలా మర్చేసి పెట్టుకోవాలి. అయితే మర్చుకుంటాను. ఇలా అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత పైకి అయితే మర్చుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.